ఫోన్ ట్యాపింగ్ కేసులో 4వ రోజు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ చేసింది. సిట్ 9 గంటలు పలు ప్రశ్నలు చేసింది. ఈ నెల 20న మళ్లీ హాజరు కావాలని ప్రభాకర్ రావును ఆదేశించారు సిట్ అధికారుల బృందం. సిట్ విచారణపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ అధికారుల బృందం వేగవంతం చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈరోజు 4వసారి మాజీ ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావును అయితే ఈరోజు 9 గంటల పాటు సిట్ అధికారుల బృందం పలు కోణాల్లో అయితే దర్యాప్తు చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు గతంలో విచారణకు హాజరైనటువంటి అధికారులు ప్రణీత్ రావును కూడా మనం చూస్తున్నాం. ఇటీవల ప్రభాకర్ రావు హాజరైన అనంతరం కూడా 2 సార్లు పిలిచి విచారణ చేసినటువంటి అధికారులు ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా ఇప్పటికే వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. వారికి ఫోన్ ట్యాపింగ్ అయిన విషయాన్ని కూడా చెప్పడంతో పాటు వారి యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ సాక్షులుగా అయితే వారి యొక్క వాంగ్మూలాన్ని సేకరించినటువంటి అధికారులు కేసును మరింత ముందుకు తీసుకుపోయేందుకైతే ప్రభాకర్ రావును రేపు కూడా 5వసారి ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే ఇటు సిట్ అధికారుల బృందం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2023 నవంబర్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో 650 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి ఇప్పటివరకు అయితే మనకు తెలుస్తున్న క్రమంలో ఇప్పటికి చూస్తున్నాం కొంతమంది వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అవడంతో వారికి కూడా ఇటు సిట్ అధికారుల బృందం ఇటు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి కూడా వారిని సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడాన్ని మనం గమనించాం. 3 రోజుల పాటు కూడా అప్పుడున్నటువంటి ఐజీ స్థాయి అధికారి ఆదేశాల మేరకు 3 రోజుల పాటు విచారణ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం తీసుకున్న క్రమంలో ట్యాప్ చేసినట్టయితే ఇటు అధికారులు వారికి వివరించడం జరిగింది. కానీ వారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులనే విషయం వారికి సిట్ అధికారులకు కూడా నిన్న వారు విచారణకు హాజరై వాళ్ళ సాక్షులుగా వాళ్ళు చెప్పినటువంటి ఒక వివరాల ప్రకారం అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ అధికారుల బృందం కూడా అంచనాకు రావడం జరిగింది. అంతేకాకుండా తమను మావోయిస్టులుగా వారి యొక్క ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని కూడా ఇప్పటికే సాక్షులుగా వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సిట్ అధికారులను కోరడం జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వ్యాపారులు కానీ సీనియర్ జర్నలిస్టులతో పాటు గత ప్రభుత్వంలో ఇటు మనం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు అయితే ఎక్కువ స్థాయిలో రికార్డ్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. 4 సార్లు కూడా సుమారు 8 నుంచి 9 గంటల పాటు విచారణ చేసినటువంటి సిట్ అధికారులకైతే కొంత మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కొంత చుక్కలు చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో పాటు ఇటు విచారణకు సరిగా సహకరించడం లేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న క్రమంలో ఒక కీలక విషయాలు వెల్లడవుతున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వివరించినటువంటి ప్రభాకర్ రావు పోలీసులకు ఇచ్చే స్టేట్మెంట్ సరిగా ఇవ్వనట్లయితే ఇటు సుప్రీంకోర్టును కూడా ఆదేశించే పరిస్థితిలో అయితే సిట్ అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కానీ రేపు ప్రభాకర్ రావు వీరికి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గత ప్రభుత్వ పెద్దల పేర్లు ఏమైనా చెప్తాడా, లేదంటే గతంలో తన పై స్థాయి అధికారుల పేర్లు చెప్పి ఏమైనా తను వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి అన్ని కోణాల్లో కూడా రేపు దర్యాప్తు కొనసాగుతున్నట్టే మనకు తెలుస్తుంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సిట్ అధికారులు చాలా విచారణ వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.